Afternoon greetings from my church, the Log Cabin Church in New York, USA. సో న్యూయార్క్లో ఉన్న యుఎస్ఏలో ఉన్న న్యూయార్క్ నుండి మా సంఘం నుండి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ మధ్యాహ్న కాలంలో. I notice many of you have a Bible. We're going to be reading from Mark's Gospel. మీకు బైబిల్ గ్రంథాలు ఉన్నాయి కనుక దయతో మార్కు సువార్త 16వ అధ్యాయాన్ని చూద్దాం. Chapter 16. 16వ అధ్యాయం. The message will be on the verses 15 and 16, but I want to begin by reading at verse 9. ప్రాముఖ్యంగా ఈ 16వ అధ్యాయంలో మన యొక్క వర్తమానం వచ్చి 15 నుండి 16, 17 వరకు ఉంటుంది. అయితే వచనాలు చదవడం మాత్రం 9 నుంచి మనం ప్రారంభిద్దాం. Could I ask you to stand for the reading of the Word of God? దయతో మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, లేచి నిలబడతారా? మనందరం కలిసి చదువుదాం. Verse 9. 9వ వచనం చదువుదాం. చదవండి అందరూ. Now after he had risen early on the first day of the week. They are going to read in their long ways. So we give time to them. He first appeared to Mary Magdalene, from whom he had cast out 7 demons. చదువుదామండి. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. Verse 10, she went and reported to those who had been with him while they were mourning and weeping. ఆయనతో ఉండి వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయిరి. When they heard that he was alive and had been seen by her, they refused to believe it. Go to 12, we have read it. After that, he appeared in a different form to 2 of them while they were walking along on their way into the country. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోచుండగా ఆయన మారు వారికి ప్రత్యక్షమాయెను. They went away and reported it to the others, but they did not believe them either. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. Verse 14. Afterward he appeared to the 11 themselves as they were reclining at the table, and he reproached them for their unbelief and hardness of heart, because they had not believed those who had seen him after he had risen. పిమ్మట 11 శిష్యులు భోజనము కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తాను చూచిన వారి మాట నమ్మనందున వారి అపమానిక నిమిత్తము హృదయ కఠినము నిమిత్తము వారిని గద్దించెను. And he said to them, "Go into all the world and preach the gospel to all creation. He who has believed and has been baptized shall be saved, but he who has disbelieved shall be condemned." మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మిన వానికి శిక్ష విధింపబడును. Please be seated. దయతో కూర్చోండి అందరూ. So greetings, grace and peace be to you from God the Father and the Lord Jesus Christ. తండ్రైన దేవుని నుండి మీకు కృపయు సమాధానము కలుగును గాక. What the brothers shared with us previously about loneliness. ఆ సహోదరులు ఇందాక జ్ఞాపకం చేశారు కదా ఒంటరితనం గురించి. I think when Paul wrote these, he introduced every letter with this grace and peace. Without the grace of God in your life, you have no peace. బైబిల్ గ్రంథంలో పౌలు గారు చాలా మట్టుకు ఇలా రాశాడు, సమాధానం, పీస్ అని చెబుతూ రాస్తూ వచ్చాడు. అది మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. క్రీస్తు లేకుండా మన జీవితానికి సమాధానం దొరకదు. This morning's message, the whole reason that the American team is here, there are 7 others traveling with me. ప్రాముఖ్యంగా అమెరికా దేశం నుండి ఈ యొక్క ప్రాంతంలో దాదాపు 7 తిరుగుతున్నాం. ఎందుకు తిరుగుతున్నాము అనేది మీకు తెలియజేయాలంటే, is to highlight for all of us the need to evangelize the lost, that it's the Great Commission. నశించుచున్న వారి పట్ల బాధ్యత కలిగి వారిని రక్షించాలని దేవుని ఆజ్ఞ ప్రకారం ముందు కొనసాగుతా ఉన్నాం. అదే గొప్ప ఆజ్ఞ. But the verses that we've read this morning are more than just the Great Commission. మనం ఏదైతే చదివామో వచ్చిన భాగాలన్నీ కూడా అవి దేవుడు యేసు ప్రభు మనకిచ్చిన గొప్ప ఆజ్ఞ. And we should take a little time to look at them. సో మనం అన్ని కూడా చూద్దాం, కొంత సమయం తీసుకొని త్వరితంగా ముగిద్దాం. In verse 9, the resurrected Christ appears to Mary Magdalene.
9వ వచనం మీరు చూసినట్లయితే పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని మగ్దలైన మరియ చూచిన విధానం మనకు కనబడుతూ ఉంది. In verse 10, she goes and tells the disciples that she has seen him. 10వ వచనం మీరు చూసినట్లయితే ఆమె ఏదైతే చూచిందో ఆది శిష్యులతో చెప్పడానికి ఆమె పరుగున వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. Verse 11 says they refused to believe. 11వ వచనం చెబుతుంది ఏంటంటే వారు విసర్జించారు, నమ్మడానికి విసర్జించారు. In verse 12, Jesus shows himself to two men on the road to Emmaus. 12వ వచనం చెబుతా ఉంది ఒక ఇద్దరు ఆ మార్గము గుండా వెళుతున్నారు అని. Verse 13 says they returned to Jerusalem to tell the 11, but they did not believe them. సో 13వ వచనం మీరు చూసినట్లయితే వారు ఇరువురు వెళ్ళి యెరూషలేములో ఉన్న వారికి చెప్పడానికి వారు ట్రై చేస్తూ ఉంటే వారు ఎవరు నమ్మడం లేదు. For these reasons, when Jesus appears to the 11, ఈ యొక్క కారణాన్ని బట్టి ఆ 11 మందికి అయినా కనబడడం జరిగింది. he scolded them for their unbelief ఆయన అక్కడ వారిని గద్దించడం జరిగింది వారి అవిశ్వాసాన్ని బట్టి, and their hardness of heart. వారి కాఠిన్య హృదయమును బట్టి ఆయన గద్దించాడు. After all they'd been through with him for 3 years, సో మీకు తెలుసు కదా వారు 3 సంవత్సరాల పాటు ఆయనతో ఉన్నప్పటికీ వారు నమ్మలేకపోయారు. they still didn't believe that with Jesus all things are possible. సో ప్రస్తుతానికి అన్ని సాధ్యమైనప్పటికీ క్రీస్తుని వారు నమ్మలేకపోయారు. My understanding of history is that Thomas in John's gospel wouldn't believe. చరిత్ర బట్టి నేను ఆలోచన చేస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే తోమా గారు క్రీస్తుని నమ్మలేని విధానం మనం చూస్తూ ఉన్నాం. Until he could put his fingers in the wounds. ఏదైతే యేసుక్రీస్తు ప్రభుకి గాయమైందో ఆ గాయంలో పెట్టేంత వరకు కూడా అతడు నమ్మలేదు. Mark's account says none of them believed. ఇక్కడ మార్కు సువార్తలో మార్కు గారు చెప్తా ఉన్నారు వీరెవరు నమ్మడం లేదని. They all doubted. వాళ్ళందరూ సందేహంలో ఉన్నారు. But Jesus shows up. యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షపరుచుకుంటున్న విధానం. In chapter 9 of the same gospel of Mark, మార్కు సువార్త 9వ వచనం మీరు చూసినట్లయితే చాలా అద్భుతంగా సువార్త ఉంది. Mark 9 is the story of the transfiguration. Jesus takes Peter, James and John. ఆ మార్కు సువార్త 9వ అధ్యాయం మీరు చూసినట్లయితే అక్కడ రూపాంతర కొండ దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం ఎట్లయితే అయిందో అది మనకు కనబడుతుంది కదా. And they see Moses and Elijah, the law and the prophets. ఏలియా అండ్ మోషే గారు అక్కడ కనబడడం మనం చూస్తా ఉన్నాం రూపాంతర కొండ మీద. And Peter says, why don't we just stay here? పేతురు గారు సెలవిచ్చారు ఎందుకు మనం ఎక్కడ ఉండకూడదు గుడారం కడదామని. But the work is down in the valley. కానీ అక్కడ తెలుస్తుంది ఏంటంటే పని మాత్రం కొండ కింద ఉంది అని తెలుసు. And then when they go back down into the city, they find a man, his son, and the disciples. ఎప్పుడైతే ఆయన కొండ నుంచి కిందకి దిగాడో అక్కడ ఆయన శిష్యులను ఆయన కనుగొనడం జరిగింది. The little boy is subject to seizures. He flops on the ground and some say it was a demon. అక్కడ ఒక కింద ఒక వ్యక్తి దయ్యముతో పట్టిన వ్యక్తి ఉన్నాడు. అతడు దొరలడం జరుగుతూ ఉంది, పొరలుతున్నాడు. The Lord says to the father, what's wrong with the boy? అక్కడ అడుగుతా ఉన్నారు ఏమైంది ఈ యొక్క వ్యక్తికి అని చెప్పేసి ప్రభు అడిగాడు. How long has he been like this? ఎంతకాలం నుంచి అతడు ఉన్నాడని. The father says, I told the disciples they can't do anything about it. ఇక ఫాదర్ చెప్పింది ఏంటంటే తండ్రి చెప్పింది ఏంటంటే ఇక్కడ శిష్యులు ఏమీ చేయలేదు అని చెప్పడం జరిగింది. Jesus says, I can help. యేసు ప్రభు సెలవిచ్చాడు నేను సహాయం చేస్తానని. But that's not how the Bible reads. What the Bible says is that the man says, if you can do anything. అక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే మీరు చేయగలరా. Jesus says, if I can do anything. యేసు ప్రభు సెలవిచ్చాడు yes నేను చేయగలను. And he heals the boy. నేను అతన్ని స్వస్థపరచగలను. And the man says, I believe. Help my unbelief. ఆ తండ్రి అన్నాడు నేను నమ్ముతున్నాను అయితే నాకు అవిశ్వాసం కలగకుండా నమ్మకం పుట్టించమని అడిగాడు. Do you hear God convicting you of the same thing? You think God has done great things for you. He will do great things for you. But there's a few things that you doubt. మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో ఇంతకాలం వరకు కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు ఎన్నో చేశాడు అయితే ఏదో చేయలేడు అని అనుకునే భావన అయితే నీలో ఉందా. The man says, if it's possible. ఆ వ్యక్తి అన్నాడు ఇది సాధ్యమేనా. Jesus says, all things are possible with me. బట్ యేసు ప్రభు సెలవిచ్చింది ఏంటంటే అన్ని సాధ్యమని ప్రభు చెప్పాడు. ఆమేన్.
Just some things to consider. Let's look to the main message, the Great Commission. గొప్ప ఆజ్ఞలో ఉన్న ఒక అద్భుతమైన ప్రసంగాన్ని మీకు జ్ఞాపకం చేసి ముగిస్తా. In verse 15 it says, He said to them, Go into all the world and preach the gospel to all creation. 15 వచనంలో రాయబడింది, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని. Question, where are they to go? ఎక్కడికి వెళ్ళాలి? ప్రశ్న. Into all the world. మనం ప్రతి ప్రాంతమునకు వెళ్ళాలి, దేశానికి. Why is that important? ఎందుకు అది ప్రాముఖ్యత? Because earlier in the ministry, Jesus had put limits on their outreach. మనం పరిచర్యలో ఉన్నప్పుడు ప్రభు మనకి కొన్ని పరిధులు నియమిస్తూ ఉంటాడు. In Matthew's Gospel chapter 10, verses 5, 6 and 7. Matthew 10, మత్తయి సువార్త 10వ అధ్యాయం 5, 6 and 7. 5, 6 వచనాలు చూద్దాం. While you're looking, I'll read. Yeah. These 12 Jesus sent out after instructing them, do not go into the way of the Gentiles. ఇక్కడ రాయబడిన మాటలు బట్టి ఆలోచిస్తే ఈ 12 మందిని యేసు ప్రభు పంపించడం జరిగింది. అయితే ఒక మాట రాయబడింది అక్కడ, మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకూడి అని. And do not enter any city of the Samaritans. అదే అలా మళ్ళా సమరయుల ఏ పట్టణంలో అయినను ప్రవేశింపొద్దు అని. Verse 6, but rather go to the lost sheep of the house of Israel. కానీ 6వ వచనం చెబుతా ఉంది, ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి అని. And as you go, preach, saying, the kingdom of heaven is at hand. మీరు వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. So in Matthew's account, they can't go anywhere. They have to stay locally. మత్తయి చెబుతా ఉన్నాడు కొన్ని విషయాల్లో, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, బట్ అక్కడే ఉండండి, ఒక ప్రాంతంలో స్టే అవ్వని చెప్పాడు. But now after he has died, been buried, and is now resurrected, he says, go to all the world. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత ఆయన చెబుతున్న మాట ఏంటంటే, మీరు సమస్త సృష్టికి వెళ్ళి పరిచర్య చేయండి అని. Plenty of men die and are buried. చాలా మంది చనిపోయారు, సమాధి చేయబడ్డారు. But Jesus is the only one Amen. that after 3 days came out of the grave. యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే 3 దినాలు తర్వాత సమాధిలో నుండి తిరిగి లేచిన దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. Hallelujah. That's what sets Christianity apart. We have a risen Savior. సో మనకి ప్రాముఖ్యంగా మనం గుర్తించాలంటే మన క్రైస్తవ్యం అంతా కూడా దాని మీదే ఆధారపడి ఉంది. Jesus declares that the good news has always been for all creation. యేసుక్రీస్తు ప్రభువారు శుభవార్త విషయమే చాలా చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, ఇది సమస్త సృష్టికి వెళ్ళాలి అని. Both for the Jews and the Gentiles. ఇది అన్యులకిను అది ఏ భేదం లేదు, అందరికి కూడా ఇది అందాలి. So let the whole world know that Jesus has redeemed us through his crucifixion. యేసుక్రీస్తు యొక్క సిలువ యాగము ద్వారా ప్రపంచమునంతటిని కూడా ఆయన విమోచించదగినవాడు. హల్లెలూయా. Through his shed blood. ఆయన రక్తము చిందించాడు. For without the shedding of blood there is no forgiveness of sin. రక్తము చిందించకుండా ఎటువంటి పాప క్షమాపణ లేదు. If you think of the story of the Garden of Eden. మీరు చూసినట్లయితే ఆదాము అవ్వ ఆ ఏదోను తోటలో When Adam sinned. ఎప్పుడైతే ఆదాము తప్పు చేశాడో, they knew they'd done something wrong and tried to cover it up. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏదో తప్పు చేశారు, అందుకని వారు తమ కప్పుకోవడం జరుగుతూ ఉంది. With leaves. ఆకులతో వారు కప్పుకోవడం జరిగింది. God gave them a covering. కానీ దేవుడు మాత్రం వారికి ఒక వస్త్రధారణ ఇచ్చాడు. Of an animal skin. అదే జంతువుల యొక్క చర్మం. The animal had to be killed and its blood shed. అక్కడ ఒక జంతువు చంపబడింది, అక్కడ రక్తము చిందించబడింది. It's a picture of what was to come. సో అదే ఒక ఛాయ అన్నమాట, ఏదైతే ఇప్పుడు మన క్రీస్తు దయలో జరిగిందో. Mark's Gospel of the Great Commission, his account makes mention of baptism. మార్కు సువార్త ఇందాక చదివిన లేఖన భాగంలో అక్కడ బాప్తిస్మము అనే మాటలు మనం చూస్తున్నాం కదా. Matthew's does the same thing. I'd like to share a few thoughts regarding the importance of baptism. బాప్తిసం గురించి కొన్ని విషయాలు చెబుతాను, ప్రాముఖ్యమైనవి. My feeling, my church teaches, నా యొక్క సంఘం నాకు బోధించింది ఏంటంటే, biblical baptism is intended for adults, grown-ups. ప్రాముఖ్యంగా బైబిల్ పరంగా బాప్తిజం తీసుకునే వాళ్ళు ఏ స్థాయి ఏజ్లో ఉండాలి అని అంటే, ప్రాముఖ్యంగా ఎక్కువ పెద్దవారు యవనస్తులే ఉండాలి. As an expression of a person's faith of Jesus as their Lord and their Savior. వారు తమ విశ్వాసాన్ని వారు వ్యక్తపరచాలి, క్రీస్తు తమ దేవుడిగా వారు అంగీకరించాలి.
Jesus died, was buried, and rose again. యేసు ప్రభువారు చనిపోయారు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. In baptism, it's a picture of the old man. బాప్తిస్మం యొక్క ఉదాహరణ మనం చూసినట్లయితే ఒక వృద్ధుడు The burial in the watery grave, నీటిలో మునిగినట్లయితే, and then raised to life as a new creation. మరలా అతడు నీటిలోంచి బయటికి రావడం వల్ల అతడు ఒక నూతన సృష్టిగా అవుతున్నాడు. There are places in the Gospels that it says, repent and be baptized. These verses say that you're to be baptized, but I don't believe it's a requirement for salvation. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా మంది చెబుతూ ఉంటారు కదా, బాప్తిసం తీసుకుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, అయితే అది రక్షణ అనేది కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అదొక సూచనగా చెబుతూ ఉన్నాడు. The first part of verse 16, again we're in Mark's Gospel. He who has believed and has been baptized shall be saved. ఎవరైతే విశ్వసించి నమ్ముతాడో, బాప్తిసం తీసుకుంటాడో అతడు రక్షించబడతాడు అని. It would seem to indicate that baptism is necessary to be saved. రక్షించబడడానికి బాప్తిసం అనేది ప్రాముఖ్యత. I would say this, you need to believe first. ఎందుకు ప్రాముఖ్యంగా మనం విశ్వసించాలి. And then if possible, be baptized. తర్వాత ఒకవేళ అది అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా మనం బాప్తిసం తీసుకోవాల్సిందే. The criminal on the cross. Okay, the criminal on the cross next to Jesus defended Jesus as an innocent man. Okay, we're going to get here. మనం ఒకసారి లూకాసు 23:42-43 వచ్చిన మీరు చూసినట్లయితే అక్కడ చాలా చక్కని మాటలు ఉంటాయి. దయతో వాటిని చదవండి. He says, Jesus, remember me when you come to your kingdom. Truly I say to you, today you'll be with me in paradise. శిలువ మీద ఒక వ్యక్తి ఏమంటాడు అనగా, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ఆయన అంటాడు, యేసు నీవు నాతో కూడా పరదేశంలో నేడు ఉండు అని జ్ఞాపకం చేసిన మాట మనం వింటాం. And lastly, if you confess with your mouth Jesus as Lord and you believe in your heart that God raised him from the dead, you will be saved. నీవు నీ నోటితో ఒప్పుకున్నట్లయితే యేసుక్రీస్తు నా దేవుడని విశ్వసించినట్లయితే నీ హృదయంతో ఆయన మరణించి చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచాడు అను నమ్మినట్లయితే నీవు రక్షించబడినట్లే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. థాంక్యూ సో మచ్. థాంక్యూ. దయచేసి మన్నించాలి. ఈ దినము